ఉపాధి హామీ పనుల కల్పనలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 125 రోజుల పాటు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 125 రోజులు పని కల్పించాలనే కేంద్రం విబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంకిరెడ్డిపల్లి, ముస్తాబాద్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల జిల్లాలో సగటున 50 రోజుల పని దినాలు కల్పించకపోయిందని తెలిపారు. బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి 95,692 కోట్లు కేటాయించామన్నారు బండి సంజయ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఆ నిధులు ఇప్పుడు దాన్ని బీబీజీ జీరామ్ జన్ కూడా మన పేరు మార్చినాం, కానీ నిధులు మాత్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందనే నిధులు వచ్చినాయి కాబట్టి ఆ పేరు ప్రస్తావిస్తున్నారు. మరి దాన్ని పేరు మార్చడం ఇవ్వండి బీబీజీ రామ్జీ అని. దాదాపు గత సంవత్సరము ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధుల నుంచి 32 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్లను తీసుకోవడం వేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 700 కోట్ల రూపాయలను ఈ పథకం కింద కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు. ఒక 6,000 కుటుంబాలకు మాత్రమే చాలా 100లో పరిచయం కల్పిస్తున్నారు. కాబట్టి అధికారులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో దిశ మీటింగ్ కూడా నేను విజ్ఞప్తి చేసిన 125 రోజుల పరిచయం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఏమనంటే కేంద్రాన్ని తింటాడు, కేంద్రం ఏమీ తెలియదు అన్నాడు. మీరు ఏమి ఇస్తారో చెప్పరాలి. మరి రాష్ట్ర ప్రజలు కూడా పన్నులు కడుతున్నారు. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తాను ఏమేమి చెప్పరాదు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి